మనం ఈరోజు ళ గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. ళ గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. ళ గుణింతము ళకు దీర్ఘమిస్తే ళ, ళ గుడిస్తే ళి, ళ గుడి దీర్ఘమిస్తే ళి, ళ కొమ్మిస్తే ళు, ళ కొమ్ము దీర్ఘమిస్తే ళు, ళకు రుత్వమిస్తే ళు, ళకు రుత్వన దీర్ఘమిస్తే ళు, ళ కేత్వమిస్తే ళె, ళ కెత్వన దీర్ఘమిస్తే ళే, ళ కైత్వమిస్తే ళై, ళ కోత్వమిస్తే ళో, ళ కుతన దీర్ఘమిస్తే ళో, ళ కౌత్వమిస్తే ళౌ, ళకు సున్నా పెడితే ళం, ళకు 2 సున్నాలు పెడితే ళహ, కా కోత్వమిస్తే కో, కొకు సున్నా పెడితే కొం, డ, షా గుడిస్తే షి, ఖ, రకు సున్నా పెడితే రం, కొండ శిఖరం. కా కోత్వమిస్తే కో, కొకు సున్నా పెడితే కొం, ద, షా గుడిస్తే షి, ఖ, రకు సున్నా పెడితే రం, కొండ శిఖరం. నా కొమ్మిస్తే ను, మకు దీర్ఘమిస్తే మా, మా కొమ్మిస్తే ము, అనుమానము. నా కొమ్మిస్తే ను, మకు దీర్ఘమిస్తే మా, మా కొమ్మిస్తే ము, అనుమానము. హకు దీర్ఘమిస్తే హా, మా కొమ్మిస్తే ము, ఉపహారము. హకు దీర్ఘమిస్తే హా, మా కొమ్మిస్తే ము, ఉపహారము. బకు దీర్ఘమిస్తే బా, గా కొత్తన దీర్ఘమిస్తే గో, గా కొమ్మిస్తే గు, లా కొమ్మిస్తే లు, బాగోగులు. బకు దీర్ఘమిస్తే బా, గా కొత్తన దీర్ఘమిస్తే గో, గా కొమ్మిస్తే గు, లా కొమ్మిస్తే లు, బాగోగులు. ఎకు సున్నా పెడితే ఎం, డ, వకు దీర్ఘమిస్తే వా, లా కొమ్మిస్తే లు, ఎండవానలు. ఎకు సున్నా పెడితే ఎం, డ, వకు దీర్ఘమిస్తే వా, లా కొమ్మిస్తే లు, ఎండవానలు. నకు దీర్ఘమిస్తే నా, ట, కాగుడి దీర్ఘమిస్తే కీ, క, ర, ణ, నాటకీకరణ. నకు దీర్ఘమిస్తే నా, ట, కాగుడి దీర్ఘమిస్తే కీ, క, ర, ణ, నాటకీకరణ. వాకేత్వమిస్తే వే, ట, కకు దీర్ఘమిస్తే కా, రకు సున్నా పెడితే రం, వేటకారం. వాకేత్వమిస్తే వే, ట, కకు దీర్ఘమిస్తే కా, రకు సున్నా పెడితే రం, వేటకారం. కకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, నకు దీర్ఘమిస్తే నా, డ, కాకినాడ. కకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, నకు దీర్ఘమిస్తే నా, డ, కాకినాడ. కా కొమ్ము దీర్ఘమిస్తే కూ, లా గుడి దీర్ఘమిస్తే లీ, నకు దీర్ఘమిస్తే నా, లా గుడి దీర్ఘమిస్తే లీ, కూలీ నాలి. చా గుడి దీర్ఘమిస్తే చీ, కా కొమ్మిస్తే కు, చా గుడిస్తే చి, చికు సున్నా పెడితే చెం, త, చీకు చింత. చా గుడి దీర్ఘమిస్తే చీ, కా కొమ్మిస్తే కు, చా గుడిస్తే చి, చికు సున్నా పెడితే చెం, త, చీకు చింత. కా కోత్వమిస్తే కో, ల, మకు దీర్ఘమిస్తే మా, మా కొమ్మిస్తే ము, కొలమానము. కా కోత్వమిస్తే కో, ల, మకు దీర్ఘమిస్తే మా, మా కొమ్మిస్తే ము, కొలమానము. కా కోత్వమిస్తే కో, ల,
మకు దీర్ఘమిస్తే మా, నా మా కొమ్మిస్తే ము, కొలమానము. అ భా గుడిస్తే భి, మకు దీర్ఘమిస్తే మా, నా మా కొమ్మిస్తే ము, అభిమానము. అ భా గుడిస్తే భి, మకు దీర్ఘమిస్తే మా, నా మా కొమ్మిస్తే ము, అభిమానము. స మకు దీర్ఘమిస్తే మా, జా సాకి తన దీర్ఘమిస్తే సే, వా సమాజ సేవ. స మకు దీర్ఘమిస్తే మా, జా సాకి తన దీర్ఘమిస్తే సే, వా సమాజ సేవ. అకు సున్నా పెడితే దా చకు సున్నా పెడితే చం, దకు దీర్ఘమిస్తే దా, లా కొమ్మిస్తే లు, అంద చందాలు. అకు సున్నా పెడితే దా చకు సున్నా పెడితే చం, దకు దీర్ఘమిస్తే దా, లా కొమ్మిస్తే లు, అంద చందాలు. వాకి తన దీర్ఘమిస్తే వే, షా భకు దీర్ఘమిస్తే భా, షా లా కొమ్మిస్తే లు, వేష భాషలు. వాకి తన దీర్ఘమిస్తే వే, షా భకు దీర్ఘమిస్తే భా, షా లా కొమ్మిస్తే లు, వేష భాషలు. వాగుడిస్తే వి, హ ణ విహరణ. వాగుడిస్తే వి, హ ణ విహరణ. చా కొమ్మిస్తే చు, చుక్కు సున్నా పెడితే చుం, బాగుడిస్తే బి, త చుంబిత. చా కొమ్మిస్తే చు, చుక్కు సున్నా పెడితే చుం, బాగుడిస్తే బి, త చుంబిత. సా కొమ్మిస్తే సు, సుకు సున్నా పెడితే సుం, ద ర సుందర. సా కొమ్మిస్తే సు, సుకు సున్నా పెడితే సుం, ద ర సుందర. షా గుడిస్తే షి, ఖ రకు సున్నా పెడితే రం, శిఖరం. షా గుడిస్తే షి, ఖ రకు సున్నా పెడితే రం, శిఖరం. గా గుడి దీర్ఘమిస్తే గీ, తకు సున్నా పెడితే తం, గీతం. గా గుడి దీర్ఘమిస్తే గీ, తకు సున్నా పెడితే తం, గీతం. మనం ఈరోజు తెలుగులో లా గుణింతంతో పాటు కొన్ని పదాలను చదవడం, రాయడం, గుర్తించడం నేర్చుకున్నాము. మరి మనం తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవడం, వ్రాయడం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా దిన, వార, మాస పత్రికలే కాకుండా మరి నాయకుల జీవిత చరిత్రలు, మరి ఇంకా చాలా పుస్తకాలని చదివి అవగాహన చేసుకోవచ్చు. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేస్తున్న కొత్త కొత్త వీడియోలను మీరు చూడవచ్చు. మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని, మరి మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని, మంచి మంచి వీడియోలు చేయడానికి మరి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మరి మీ సహకారం నాకు అందుతుందని కోరుకుంటున్నాను.